హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ 3 సంవత్సరాల తర్వాత నేను ఇండియా నుంచి పార్సిల్ అయితే వేయించుకోవడం జరిగింది. అది ఈరోజు ఇప్పుడే వచ్చింది. సో అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఇండియా నుంచి పార్సిల్లో ఏమొచ్చినాయి అని చూపిస్తూ, ఇండియా నుంచి పార్సిల్ వస్తుంటే కనుక మనకి ట్యాక్స్ ఏమన్నా, ఇంపోర్ట్ ట్యాక్స్ ఏమన్నా పడుతుందా లేదా, ఒకవేళ పడితే ఎలాంటి వస్తువుల మీద పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది మనకి కొరియర్ మనకి రీచ్ అవ్వడానికి, ఏ కొరియర్స్ ఎంతెంత ఛార్జ్ చేస్తున్నాయి, ఏవి ఫాస్ట్గా వస్తున్నాయి, ఏవి స్లో అవుతున్నాయి, ఎక్కడన్నా మిస్ అవుతున్నాయా లేదా, ఇలా చాలా విషయాలు తెలిసినాయి. సో వాటన్నిటి గురించి చెప్తూ నా పార్సిల్లో కూడా ఏముందో చూసేద్దాం. అందుకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నానండి. ముందుగా నేను ఇందాక చెప్పినట్టు మనకి ఇంటర్నేషనల్ కొరియర్ అంటే సహజంగా ఫెడెక్స్ కానీ, లేదంటే మనకి యూపీఎస్ కానీ, లేదా డిహెచ్ఎల్ కానీ, మ్యాక్సిమం అందరూ ఇంటర్నేషనల్ కొరియర్ ఈ మూడిటి ద్వారానే ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో ఈ మూడిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే, ఏది వితిన్ 5 డేస్లో అయితే రావడం లేదు. సో మ్యాక్సిమం 8 డేస్ టు 15 డేస్ వరకు పడుతుందనమాట. ఎందుకు అనంటే, శనివారం ఆదివారం ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడికి ఫ్రైడే రోజు మనకి డెలివరీ ఇవ్వడం లేదు. అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ వేర్ హౌస్కి వచ్చి అలా ఒకవేళ ట్రక్ బయలుదేరక ముందే మనది పార్సిల్ ట్రక్లో వేస్తే తప్ప శనివారం ఆదివారం ఎవ్వరూ డెలివరీ ఇవ్వడం లేదు. అలాగే అక్కడ కూడా ఇంటర్నేషనల్ కొరియర్కి వేసేటప్పుడు కూడా శనివారం ఆదివారం కొన్ని కొరియర్స్ అలౌ చేయటం లేదు. దానివల్ల మనకి మినిమం టు మినిమం ఎంత ఫాస్ట్ కొరియర్ అయినా సరే మినిమం 8 డేస్ టు 15 డేస్ అయితే పడుతుంది. 4-5 డేస్లో ఏ కొరియరు మనకైతే ఇంటికి చేరదు. ఫస్ట్ థింగ్. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే అవన్నీ మాట్లాడుకుందాం. సో మీరు ఎవరైనా ఏ కొరియర్కి తెప్పించుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా సరే ఈ టైంలో కొరియర్ తెప్పించుకోవాలనుకుంటే నా సజెషన్ అయితే, మీకు మరీ ఎమర్జెన్సీ అయితే మాత్రం తెప్పించుకోండి, లేదంటే మాత్రం ప్రిఫర్ చేయబాకండి చెప్తాను. ఫస్ట్ది అరిసెలు. ఒక అరిసె తింటానండి, చాలా అయింది అమ్మ వాళ్ళు చేసిన అరిసెలు తిని. అసలు ఎలా ఉన్నాయో ఏంటో. అరిసెలు. సో అరిసెలు ఇదంతా ఫుడ్ బాక్స్ అట్లుంది, మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి అట్లుంది. ఇది కారపూస, సేమ్ ఇది కూడా అరిసెలే, ఇది కూడా కారపూసే. చూడండి, టజ్జింగ్లో అని చెప్పేస్తున్నా నేను ఈజీగా. ఇదేదో స్వీట్స్, ఓ కాజు బర్ఫీ. మా చిన్న పాపకి చాలా అంటే చాలా ఇష్టం కాజు బర్ఫీ అంటే, పిచ్చి దానికి. అందుకని బాబోయ్ చాలా పంపించారు కాజు బర్ఫీ. ఇది వచ్చేసి పసుపు. పసుపు మాకు ఇంట్లో అమ్మ వాళ్ళు హోమ్ మేడే చేస్తారండి. అంటే మాకు ఆర్గానిక్ పసుపు దొరికిద్ది ఇంట్లో. మా ఇంటి ఎదురు అత్తయ్య వాళ్ళు పసుపు పండిస్తారనమాట, ఆర్గానిక్, 100% ఆర్గానిక్. సో వాళ్ళ దగ్గర తీసుకొని మా అమ్మ అంతా బాగు చేసేసి మొత్తం నీట్గా చేసి మా మిషన్కి వేపించి ఆ తర్వాత జల్లెడ పెట్టి నీట్గా పంపించిద్ది. నేను ఎక్కువగా కూరల్లో వాడుకుంటూ ఉంటాను ఆర్గానిక్ పసుపు కాబట్టి. సో ఆర్గానిక్ పసుపు. ఇది మామిడి తాండ్ర. మామిడి తాండ్ర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి, నాకైతే పిచ్చి ఇష్టం. సో ఇది వచ్చేసి మాది ఒకటి జారు పాడైపోయింది. సో అందుకని దానికి సంబంధించి జారు అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ జార్లు కొనాలన్నా కూడా చాలా కాస్ట్లీ. సపరేట్గా 1 మోర్ బాక్స్ మామిడి తాండ్ర. ఇవి వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ తెప్పించుకున్నానండి. అదేంటి ఇక్కడ దొరకట్లేదేంది, ఇండియా నుంచి అలా తెప్పించుకుంటున్నామంటే, స్టీల్వి ఎగ్జాక్ట్గా చిన్న సైజు, మనకి పిల్లలకి ఫ్రూట్స్ పెట్టడానికి మాత్రమే పనికొచ్చే అంత చిన్న సైజు అయితే ఇప్పుడు దొరకటం లేదు ఇక్కడ. సో అది ఒకవేళ దొరికినా కూడా అంత క్వాలిటీ ఉండలేదు, లైట్ వెయిట్ ఉంటున్నాయి, ఊరికే పోతున్నాయి. అందుకని చెప్పి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి లంచ్ బాక్సులు. పిల్లలకి ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఒకటే సెట్ ఉండడం వల్ల పొద్దుగూకులు ప్రతిరోజు అదే మనకి బాగున్నా బాగాలేకపోయినా కడగలేక ఇబ్బంది అవుతుందని చెప్పి ఇవి కూడా 1 మోర్ టైప్ ఆఫ్ స్నాక్ బాక్సెస్ అనమాట. ఇది చిన్న ప్యాకెట్ రసం పొడి. మా అమ్మగారు రసం సూపర్గా చేస్తారండి, అసలు తినాలంటే తినాలనిపించింది. సో 1 మోర్ స్నాక్ బాక్స్. ఇది కారము. కారం
కారం ఎందుకంటే కారం కూడా మాకు అన్ని ఊళ్ళో చాలా వరకు మిరప పండుతుంది, మాకు ఊళ్ళో కందులు పండుతాయి, మినుములు పండుతాయి, పెసలు పండుతాయి. ఆల్మోస్ట్ మాకు కావాల్సినవన్నీ మ్యాక్సిమం వరి తప్ప అన్నీ పండేస్తాయండి. సో ఇది వన్ మోర్ మామిడి తాండ్ర. ఇది ఇంకొక టైప్ అనమాట, అది షాప్లో కొంది. ఇది మా అక్క వాళ్ళు పంపించింది అనుకుంటాను, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది కూడా సమ్ కారం లాంటిది అన్నట్లుంది. సో ఇప్పుడు అసలు ఈ పూలదండలు ఏంటంటే మేమేం హౌస్ వార్మింగ్ సెరమనీలో ఏం లేవు, మాకు అంత కొనుక్కోవాలని ఆశ కూడా లేదు ఇక్కడ. సో ఇదేంటంటే మా పిల్లలకి భరతనాట్యము, ఇది 4th ఇయర్ రన్నింగ్ ప్రజెంట్. సో ఫోర్త్ ఇయర్ అంటే 3 years కంప్లీట్ అయ్యి 4th ఇయర్ రన్నింగ్ జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి, ఆండాల్ దేవి సాంగ్స్కి వాటికి చేయడానికి, ఆండాల్ మాల అంటారు కదండి అది. సో ఇవన్నీ యాజ్ యూజువల్ పూలు, పిల్లలకి కావాల్సిన భరతనాట్యం జ్యువెలరీ, భరతనాట్యం పూలు అంటారు కదండి అవన్నమాట. సేమ్ అంటే ఇద్దరు పిల్లలు నేర్చుకుంటున్నారు. సో వాళ్ళిద్దరికి కలిపి అన్నీ. ఇవి కూడా సేమ్ పూలు, ఆండాల్ కొప్పు అంటారు కదా అవి. ఈ బాక్స్ అయిపోయిందండి, ఒక బాక్స్ ఫినిష్. సో ఎవరైనా సరే మీరు ఇండియా నుంచి కొరియర్ వేయించుకోవాలంటే ఇంకొక విషయం ఏంటంటే ట్యాక్స్లు పడుతున్నాయా లేదా అని చాలామందికి డౌట్లు ఉండొచ్చు. ట్యాక్స్లు అయితే పడుతున్నాయండి, ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది. అది పర్టికులర్గా మనకి బట్టలకు సంబంధించి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పడుతుంది. అది కూడా ఏంటంటే నేను విన్న దాని ప్రకారం డిహెచ్ఎల్ ద్వారా అయితే కనుక, డిహెచ్ఎల్ ద్వారా పార్సిల్కి అంటే $30 to $50 మధ్యలో ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పడుతుంది. పర్టికులర్గా బట్టలకి, ఫుడ్ ఐటమ్స్కి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కి కాదు, కొన్ని రకాలు. నేను యాక్చువల్గా పూతరేకులు వేయమని చెప్పాను. పూతరేకులు ఏమంటే మా ఇంటికాడ కొరియర్ వేసి అతను చెప్పింది, పూతరేకులు వేస్తే ఎవరికో ఇంపోర్ట్ ట్యాక్స్ చాలా ఎక్కువ పడిందంట, దాదాపు $700 ఎంతో వేసారని చెప్పాడు. అది నిజమో నాకు తెలియదు, కానీ పూతరేకులు వాళ్ళు బల్క్లో తెప్పించుకున్నారేమోనండి. ఒక బాక్స్కి 2 బాక్స్కి అయితే అంత ట్యాక్స్ అయ్యారు, కానీ బల్క్లో ఏదన్నా స్పెషల్ అకేషన్ నుండి తెప్పించుకున్నారేమో. చాలా ఎక్కువ మొత్తంలో పూతరేకులకి ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుందని చెప్పారు. మీలో ఎవరికైనా పడిందో లేదో ఈ మధ్యకాలంలో తెప్పించుకుంటే చెప్పండి. సో డిహెచ్ఎల్ ద్వారా ఎవరైనా వేయించుకుంటుంటే వాళ్ళకి కొంతవరకు ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పడుతుందండి. ఫెడెక్స్ ద్వారా వేయించుకుంటే ఏమవుతుందంటే, ఫెడెక్స్ కానీ యూపీఎస్ కానీ ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన దాని ప్రకారం యూపీఎస్కి ఎలాంటి ట్యాక్స్ పట్టలేదు. కాకపోతే యూపీఎస్ ద్వారా వేయించుకునే వాళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుందంట కొరియర్ డెలివరీ అవ్వడానికి. మినిమం 12 days to 15 days పడుతుందంట. ఆ లోపు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కొంచెం చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫెడెక్స్కి వచ్చేసి కూడా అంత తొందరగా ఏం రావట్లేదు, 10 days మినిమం పడుతుందంటండి. అంటే 8 days to 12 days మధ్యలో వస్తుందంట ఫెడెక్స్కి అయితే ఛార్జెస్ కొంతమందికి ఛార్జ్ అవుతున్నాయంట. అంటే జ్యువెలరీ లాంటివి అలాంటివి ఏమైనా తెప్పించుకుంటే అవుతున్నాయి అని చెప్తున్నారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు తెప్పించుకుంటే వాళ్ళకేమి ఎలాంటి ఛార్జెస్ పడలేదంట ఫెడెక్స్ ద్వారా అయితే. సో బట్ ఎనీవే ట్యాక్సెస్ పరిస్థితి అయితే ఇంపోర్ట్ ట్యాక్స్ డిహెచ్ఎల్ ద్వారా వేయించుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు, అంటే మినిమం $20 నుంచి మ్యాక్సిమం $50 వరకు పడుతుంది అని విన్నానండి. అది పర్టికులర్గా బట్టలకు సంబంధించి, అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి. ఇది ట్యాక్స్ల గురించి అండి. ఇక నెక్స్ట్ కొరియర్ ఛార్జెస్ గురించి చెప్తాను. అంతకంటే ముందు రెండో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో రెండో బాక్స్ ఓపెన్ చేశానండి, చూద్దాం దీంట్లో ఏముంటాయో. ఇది బూందీ, తింటాం ఇంకా ఫుల్. ఇది కూడా సేమ్ బూందీనే, మమ్మీ ఇన్నేసింది. ఇది పూసమిఠాయి చాలా బాగుంటుందండి. బెల్లము మనకి అలాగే బూందీ కలిపి చేస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కారం ఇల్లాడదు, మరి ఏంటిదో అర్థం కాలేదే. ఇది చలివిడి అంటే మీలో ఎంతమందికి తెలుసండి, మీలో ఎంతమందికి ఇష్టం చలివిడి? మాకు ఏంటంటే బాగా ఏదన్నా మంచి అకేషన్ ఉన్నప్పుడు, కడుపుతోటున్నా లేకపోతే ఏదన్నా మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు చలివిడి తీసుకెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పసిపిల్లలను తీసుకెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు అట్లాగా. మేమైతే మా అమ్మ ఎందుకు పంపించిందంటే చలిపిండి, నేను పాలబూరీలు చేసుకుంటుంటాను. పాలబూరీలు చాలా అంటే చాలా బాగుంటాయి, మా అమ్మ ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది. సో చలిపిడి మా పాపకు కూడా ఇష్టం, అంతుంది తినేస్తుంది. సో అందుకని తెప్పించాము.
గోంగూర పచ్చడి. ఇది కూడా అదేంటి పూసమిఠాయి. ఇదేంటిది చట్నీ కారం అంటే ఏంది అర్థం కాలేదండి. చట్నీ కారం అంటే ఏంటో మరి చూస్తే కానీ ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. ఇది చింతకాయ పచ్చడి. అసలు చింతకాయ పచ్చడి నాకు పిచ్చి ప్రాణం. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి ఇష్టమో చెప్పండి. మా సైడ్ ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే కొంతమంది చింతకాయ పచ్చడి నూరుకున్నాక కాస్త బెల్లం వేస్తారు. అంటే కొంచెం పుల్లపుల్లంగా కారంగా తీయంగా అట్లా ఉండేటట్లు చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకి మరీ ముఖ్యంగా పసిపిల్లలు ఉంటారు కదండి, అప్పుడప్పుడే అన్నం పెట్టే వాళ్ళకి బాగా మెత్తటి అన్నం వండేసి దాంట్లో నెయ్యి వేసి కొద్దిగా చింతకాయ పచ్చడి కలిపి పెడుతుంటారనమాట. పిల్లలు భలే తింటారు. ఎందుకంటే కొంచెం తీయంగా కొంచెం పుల్లపుల్లంగా అట్లా ఉండిద్ది. సో 2 రకాలుగా చేసుకుంటారు. ఒకళ్ళు ఒకళ్ళు బెల్లం వేసుకోకుండా చేసుకుంటారు, ఒకళ్ళు బెల్లం వేసుకొని చేసుకుంటారు. నేను బెల్లం వేసుకొని చేస్తాను మా ఊళ్ళో. సో మా హస్బెండ్ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే బెల్లం వేసుకోరు. బెల్లం వేసుకోకుండా నార్మల్గా అన్నీ వేసుకొని తొక్కేసుకుంటారనమాట. సో 2 రకాల చింతకాయ పచ్చళ్ళు అయితే మమ్మల్ని పంపించమని చెప్పాను. ఎందుకంటే నేను టమాటా పచ్చడి, మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇలాంటి పచ్చళ్ళన్నీ నేను ఇంట్లో పెట్టుకుంటానండి ఇక్కడ. బట్ మనకేంటంటే చింతకాయ పచ్చడి ఇంట్లో తొక్కాలి కదా, దానికి చాలా ప్రాసెస్ ఉండిద్ది. చింతకాయలు తేవాలా, దాన్ని కడగాల, ఎండబెట్టాలా, దానికి మళ్ళీ చాలా రకాల ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చేసుకోలేము. కాబట్టే తెప్పించుకున్నాను నాకు ఇంటికాడ నుంచి. ఇది కూడా గోంగూర పచ్చడి అయినట్టుంది. గోంగూర పచ్చడి ఏంటిదో. ఇది మసాలా పొడి. అంటే ఎటు కొరియర్ తెచ్చుకుంటున్నాం కదా, ఒళ్ళు కావట్లేదు, అందుకని తెప్పించుకున్నాను అనమాట. ఇది గోరింటాకు అనమాట. గోరింటాకు ఏంటంటే నేను పెట్టుకోవడానికి కాదండి, యాక్చువల్గా మా పిల్లలకి భరతనాట్యం పర్ఫార్మెన్స్లు ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి గోరింటాకు అనేది ఈ స్కెచెస్ తోటి వీటితో వేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అవసరం అయితే తప్ప, మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప నేను వేయను. అందుకని ముందుగానే అట్లా తెప్పించుకున్నాను అనమాట. ఇవి మళ్ళీ మామిడి తాండ్ర. ఏందో చాలా మామిడి తాండ్ర వేసేసారు. అన్నీ చిన్న ప్యాకెట్లు కట్టినట్టున్నారు. ఇది కూడా పూసమిఠాయే, బట్ చిన్న ప్యాకెట్లు చేసేటప్పటికి ఎక్కువ ప్యాకెట్లు అయినట్లు ఉన్నాయి. ఇదేంటిది కాకరకాయ కారం. అబ్బా, మాకు ఇంట్లో చిట్టి కాకరకాయలు అంటారు కదండి, ఇంతే ఉంటాయి చిట్టి కాకరకాయలు. వాటిని బాగా కడిగి ఎండబెట్టి మధ్యలో కట్ చేసి శనగపప్పు కారం పెట్టి నేతిలో అంటున్నా నూనెలో వేయించి, అబ్బో తలుచుకుంటే నోట్లో నుంచి కాలిపోతున్నాయి. సో అయ్యి సేమ్ ఇది కూడా కాకరకాయ కొంచెం కారం కొంచెం పచ్చళ్ళలాగా చేసి పంపించినట్టుంది. సో 2వ బాక్స్ కూడా అయిపోయింది. చిన్నవేనండి, అంటే 10 kgs 12 kgs అట్లా వేసినట్లున్నారు. సో చిన్న బాక్సెసే. ఇక అసలుది ఉంది అదే బట్టల గురించి. సో అందుకంటే ముందు నేను కొరియర్ ఛార్జెస్ గురించి చెప్తానన్నాను కదండి. కొరియర్ ఛార్జెస్ మీరు DHL ద్వారా వేసుకున్నా, లేకపోతే ఫెడెక్స్ ద్వారా వేసుకున్నా, లేదా UPS ద్వారా వేసుకున్నా, ఎట్లా వచ్చినా సరే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి కొంచెం కాదండి, చాలా పెరిగినాయి. నేను 3 years క్రితం తెప్పించుకున్నప్పుడు నాకు కేజీకి 550 రూపాయలు పడింది. 550 600 పడింది. అప్పుడు కూడా ఒక 30 kgs 35 kgs తెప్పించుకున్నాను. సో 600 అట్లా పడింది అనమాట. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయింది కొరియర్ ఛార్జెస్. ఇప్పుడు అలా తగ్గేటట్టు కూడా లేవు. సో ఎవరైనా కొరియర్ తెప్పించుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. UPS ద్వారా కానీ ఫెడెక్స్ ద్వారా కానీ అయితే తెప్పించుకునే పని అయితే 800 నుంచి 850 పడుతుందండి పర్ కేజీకి. అదే DHL ద్వారా కానీ ఇంకా వీటి ద్వారా అయినా ఫాస్ట్గా వాటికంటే కొంచెం ఫాస్ట్గా వచ్చే వాటికి అయితే కనుక 900 నుంచి 950 దాకా పడుతుందన్నమాట. మీరు ఏ ప్లేస్ నుంచి వేయించుకుంటున్నారు అనేది కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇదివరకు 11 kgs అబోవ్ అనుకోండి, 11 to 20 kgs అనుకోండి, కొంచెం రేటు కొంచెం తగ్గేదన్నమాట. ఒక 25 రూపాయలు 30 రూపాయలు కేజీకి తగ్గించేవాళ్ళు. సో 21 kgs నుంచి 30 kgs అయితే ఒక 50 రూపాయలు తగ్గించేవాళ్ళు. లేదా 31 kgs నుంచి 40 kgs అయితే బాగా తగ్గేది, మనకి బాగా డిఫరెన్స్ వచ్చేదనమాట. ఇది 11 kgsకి 31 kgsకి మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉండేది కేజీ ప్రైస్. కానీ ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు అన్నా వేయించుకోండి, 11 kgs అబోవ్ మీరు 50 kgs వేయించుకున్నా, 30 kgs వేయించుకున్నా, ఎన్ని కేజెస్ వేయించుకున్నా సరే కేజీ ప్రైస్ మాత్రం మారలేదండి. సో
మినిమం 800 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది పర్ కేజీకి. 800 నుంచి 950 వరకు ఉందన్నమాట ప్రస్తుతం కొరియర్ ఛార్జెస్. తగ్గుతాయి అని చెప్పారని మేము కూడా వెయిట్ చేసాము, కానీ తగ్గడం లేదు, అలాగే కంటిన్యూ అవుతున్నాయి. మన అందరికీ తెలిసిందే పెట్రోల్ ప్రైసెస్ వల్ల అది కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి ప్రైసెస్ అయితే కొరియర్ ఛార్జెస్ అయితే ఏమీ తగ్గటం లేదు. సో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక 25 కేజీలు కొరియర్ వేయించుకోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. సో ఎవరైనా సరే కొరియర్ చేయించుకోవడం అనేది ఇప్పుడున్న టైంలో ఈ ఎమర్జెన్సీ అయితే వేయించుకోండి తప్ప, లేకపోతే అవసరం లేదండి. నాకు ఎమర్జెన్సీ ఏంటంటే మెయిన్గా పిల్లల భరతనాట్యంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇండియా నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. దానికోసం ప్లస్ పిల్లలకి కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సెస్ కోసం వాటి కోసము మొదలు పెడితే అది చాలా పెద్దది అయిపోయిందనమాట. సో నాకు తప్పక 3 ఇయర్స్ తర్వాత అవసరానికి వేయించుకున్నాను, లేకపోతే నేను అసలు ప్రిఫర్ చేయను ఈ టైంలో కొరియర్ వేయించుకోవడం అనేది. సో 3rd బాక్స్ ఓపెన్ చేద్దామండి, దాంట్లో ఏముంటాయో చూపిస్తాను. అసలు బాక్స్ వచ్చేసిందండి, అదే బట్టల గురించి. బట్టలన్నీ ఒక బాక్స్లో వేసినట్టున్నారు. సో బట్టలకి ఇవిగోండి నేను తెప్పించుకున్న పలాజో సెట్స్ అనమాట. ఇవి పలాజో సెట్ బాగుందా? సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత బట్టలు పిచ్చిగా కొన్నాను, అతిగా కొన్నాను అని నాకు అనిపించింది అనమాట. సో ఇది 3 పీస్ సెట్. ఇది పోచంపల్లి, మనకి పోచంపల్లిది అంటారు కదా, అది ఆ డిజైన్ తోటి 3 పీస్ సెట్ తెప్పించుకున్నాను. ఇది కూడా 3 పీస్ సెట్. ఇవి ఇప్పుడు మల్ కాటన్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతున్నాయి కదండి. నేను అంత ప్రిఫర్ చేయను ఏ పడితే అవి కొనడానికి. బట్ ఈసారి 3 ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఇది తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మెయిన్గా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, ఏదన్నా పండగలప్పుడు వేసుకోవడానికి ప్యాంటు షర్ట్లతోటి చిరాకు వస్తుంది. సో మల్ కాటన్ 3 పీస్ సెట్ అది కూడా. ఇది వచ్చేసి మా పిల్లల కోసము లెహంగానైనా క్రాప్ టాప్ వీటిని అనేది క్రాప్ టాప్ అనుకుంటా. అంటే షాప్లకి వెళ్ళి చాలా సంవత్సరాలు అయినట్టుంది, అందువల్ల ఏదో నాకు సరిపోయే సైజులాగా ఉంది. మొన్న పెద్ద సైజు తీసుకున్నట్లు ఉన్నారు. సో ఓకే, నో ఇష్యూస్. సో ఇది కూడా నాదే 2 పీస్ సెట్, అన్నీ నావే. ఇవి పిల్లలవి. సో ఇవన్నీ బేసిక్గా నేను తీసుకున్న 2 పీస్ సెట్స్ అండి. 2 పీస్ సెట్స్ కొంచెం సమ్మర్ వచ్చింది మాకు. వింటర్లో ఉన్నప్పుడు వీటితోటి అసలు పనే ఉండదు మాకేమి. బట్ సమ్మర్ వచ్చినాక కొంచెం ఇండియన్ ట్రెడిషనల్ వేర్ వేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి మాకు ఉండేదే వింటరు ప్రాపర్గా 3 మంత్స్. ఆ 3 మంత్స్ అన్నా మనకి ఇష్టం వచ్చినవి వేసుకోకపోతే కష్టం కదా. ఎంతసేపటికి మగాళ్ళ మాదిరిగా ఈ ప్యాంటు షర్ట్లతో తిరిగి విసుగు పుట్టిపోతుంది బేసిక్గా. సో ఇది వచ్చేసి నా శారీ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇదన్నమాట శారీ. ఇది మంగళగిరి పట్టు. నేను యాక్చువల్గా మంగళగిరి పట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నాకు ఎక్కువ వెయిట్ ఉండే కట్టుకోవడం నాకు నచ్చదు. సో సింపుల్గా ఉండాలి అనుకుంటాను, లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటాను. దానికి సంబంధించి మరొకటి మంగళగిరి పట్టు ఇది కూడా. సో ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం మరి ఎక్కువ పెట్టకుండా రీజనబుల్ బడ్జెట్లో వస్తాయి అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటాను. ప్లస్ లైట్ వెయిట్, కలర్స్ చాలా బాగుంటాయండి. సో ఇది వచ్చేసి ఇది కూడా మంగళగిరిదే, కాకపోతే ఇది బాగుంది కదండి, నాకు ఇది బాగా నచ్చింది ఈ డిజైన్. ఇది నేను ప్రింట్ అనుకున్నా, యాక్చువల్గా ఇది ప్రింట్ కాదు, ఇది హ్యాండ్ వర్క్ చేసినట్లున్నారు. ఇక్కడంతా ఇదంతా హ్యాండ్ వర్క్ చేసినట్లున్నారు, మీకు కనిపిస్తుందా? కంప్లీట్ హ్యాండ్ వర్క్ చేసినట్లున్నారు. ఇదంతా స్టోన్స్ అతికిచ్చినట్లున్నారు శారీ మీద. సో బట్ ఓకే, ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు వేసుకోలేదని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అగైన్ టాప్స్ అండ్ సారీ నైటీలు కూడా తెప్పించుకున్నా నేను, తగ్గేదే లేదు. అంటే 3 ఏళ్ల క్రితం కాదండి, నేను అమెరికాకు వచ్చినప్పుడు తెచ్చుకున్నాను ఒక 4-5 నైటీలు. ఆ నైటీలు పని అయిపోయింది, అందుకని ఇప్పుడు మళ్ళీ నైటీలు తెప్పించుకున్నాను అనమాట ఒక 4. సో ఇది వచ్చేసి ఇంకొకటి ఇది కూడా సేమ్ మంగళగిరిలోనే. ఇది ఒక డిజైన్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్లో తీసుకున్నాను.
ఇవన్నీ పిల్లలకి మిడ్డీలు పాడు అన్నీ మా అన్నయ్య తీసుకున్నాయి. అంటే లెహంగాసు ఇవేంటంటే మెయిన్గా పిల్లలకి ఇప్పుడు ఇంకా కొంచెం 3rd గ్రేడ్ కదండి. సో వాళ్ళకి కొద్దిగా ఇండియన్ ట్రెడిషనల్ వేర్స్ అలవాటు చేయాలి. స్లోగా అలవాటు చేస్తేనే బాగుంటుంది. సో ఏదైనా ఫెస్టివల్స్ అయినా మన కల్చర్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి. సో ఇది వచ్చేసి మనం పలాజా సెట్స్ అంటారు కదా, అవి పిల్లలవి. సో ఇవి నాకు లెగ్గిన్ తీసుకుంది. అమ్మో చాలా అయినాయండి బాబోయ్. ఈ బట్టలకి కొంచెం ఎక్కువ ఓవర్గా పెట్టానేమో అనిపించింది. బట్ ఎనీవే చానాల తర్వాత తీసుకోవడం కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇవన్నీ సేమ్, ఇవన్నీ పిల్లలకే. సో పిల్లల బట్టలే ఎక్కువ ఉన్నాయండి, చాలా ఉన్నాయి బట్టలు. సో పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇది ఒక సెట్. ఈ కలర్ చాలా బాగుంది కదండి, డిఫరెంట్గా ఉంది కదా కలర్, చాలా బాగుంది కదా. ఈ కలర్ నాకు బాగా నచ్చింది, ఎప్పుడు వేయలేదు పిల్లలకి అని చెప్పి తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ ఆరెంజ్ కలరు. ఇది కొంచెం చూడటానికి బాగుంది, లుక్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను. అంటే వీడియో కలర్ అర్థమై చావలేదు, అదొకటి. ఇది వచ్చేసి మళ్ళీ నాకే. ఈసారి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అన్నీ దిక్కుమాలిన చేయాలి కదా. ఇవి వచ్చేసి ఇంకా టాప్స్ అండి పిల్లలకి. ఎందుకంటే భరతనాట్యంకి వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్లు అంత కంఫర్టబుల్గా ఉండవు కాబట్టి మేము, నా టీచర్ కూడా చెప్పింది ప్యాంట్ షర్ట్లు వద్దు, కొంచెము దుప్పట అవన్నీ వేసి పంపించండి అని చెప్పి. సో దానికి సంబంధించి ఇవి ఫ్రాక్స్ ఇక్కడ బాగానే దొరుకుతాయి కానివ్వండి, మనకి ఏమైనా స్పెషల్ అకేషన్స్కి తగ్గట్టు హెవీగా ఉండేవి, కొంచెం డిఫరెంట్గా ఉండే ఫ్రాక్స్ దొరకవు. నార్మల్ కాటన్వి కొంచెం సింపుల్గా ఉండేవే ఎక్కువ దొరుకుతాయి. ఇది కూడా పలాజో సెట్ చాలా డిఫరెంట్గా ఉంది కదండి, కలర్ భలే డిఫరెంట్గా ఉంది కదా. సో ఇదనమాట, ఇది కలర్ డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నారు. సో ఇది నా టాప్. ఇది కూడా బాగా భయంకరంగా, ఇవి అన్నీ పిల్లలవండి. పిల్లలకి సంబంధించి చాలా తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే నేను పొద్దుగూకులు తెప్పించాను కదా ఇండియా నుంచి, ఎప్పుడో ఒకసారి తెప్పిస్తాను. మిడ్డీలు అబ్బా చాలా వచ్చినాయి. ఇది కూడా టాపే నాకు. ఇది పిల్లలది. మా చీరలు అసలు అన్నీ చీరలు. సో బ్లౌజెస్ ఇందాక నేను చీరలు చూపించాను కదండి, ఆ చీరలకు సంబంధించి ఇది ఐరన్ చేసుకోవాలంటుంది. ఇవన్నీ ఐరన్ చేసుకోకపోతే పాడే. ఈ చీరకు సంబంధించి నేను ఈ చీరకేనండి పింక్ శారీకి ఇది తీసుకున్నాను అనమాట బ్లౌజు. కొంచెం ఏంటంటే సపరేట్ క్లాత్ వాళ్ళే ఇచ్చారు, డిజైన్ సేమ్ శారీ డిజైన్ వచ్చింది అనమాట. అందుకని ఇలా కుట్టించుకున్నాను ఈ శారీకి. ఈ శారీకి వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ శారీ కదండి, మీకు బోర్డర్ కనిపిస్తుంది ఇక్కడ పింక్ అంచు. సో ఇది పింక్ బ్లౌజ్ అనమాట, పింక్ బ్లౌజ్. దీనికి ఏంటంటే స్పెషల్, ఇది ముందు పక్క నార్మల్గా ఉంది కదా, బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళే డిజైన్ ఇచ్చారనమాట వర్క్ చేసుకోవడానికి. ఈమె సైడ్ కూడా డిజైన్లు పెట్టింది, చాలా బాగుంది కదా, ఇలా చాలా బాగుంది. ఇది నార్మల్ అనమాట, ఇంకా నార్మల్ బ్లౌజ్ తోటి కుట్టించుకున్నాను. సో నేను ఎక్కువ వర్కులు చేయించుకోవడం అవి పెద్దగా నేను ప్రిఫర్ చేయనండి, నాకు అసలు నచ్చదు. బేసిక్గా వర్కులు అవన్నీ వాష్ చేసుకోవడం ఇబ్బంది, చిరాకు, వాటి వల్ల లేనిపోని తలనొప్పులు అన్నీ ఉంటాయని చెప్పి నేను అవన్నీ ఏమీ పెట్టలేదు. సో సింపుల్గా మా అమ్మ వాళ్ళు ఒక జాకెట్ మిస్ చేసినట్లుంటారు పంపించడం సక్సెస్ఫుల్గా. ఒక జాకెట్ మిస్ చేశారు, మొత్తానికి మిస్ చేసేసారు. సో అవి కూడా సింపుల్ అనండి, టాప్సే అన్నీ. బేసిక్గా ఇదండి ఇండియా నుంచి వచ్చిన కొరియర్, కొంచెం బల్క్ కొరియరే, ఎక్కువగా బట్టలే ఉండేవి. ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్గా తెప్పించాను. ఎందుకంటే ఏ ఫుడ్ ఐటమ్ చెప్పినా కూడా దాని మీద ట్యాక్స్ పడుతుంది అని చెప్పారు వాళ్ళు, కొరియర్ వేసేవాళ్ళు.
ఏ ఫుడ్ ఐటమ్ పూతరేకులు చెప్పిన అలా అన్నారు. కొంచెము మనకి నాన్ వెజ్ పికిల్స్ అయినా సరే కొన్నిటికి కొంతమంది వేస్తున్నట్లున్నారు కొన్ని ప్లేసెస్లో, అంటే ఏరియాకి మనకు వచ్చే ఫెసిలిటీని బట్టి కొన్ని చోట్ల వేస్తున్నట్టున్నారు, కొన్ని చోట్ల వెయిట్ లేదేమో నాకు తెలియదు. బట్ డిహెచ్ఎల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం నాకు డిహెచ్ఎల్ ద్వారా వచ్చిందనమాట. టైంలోనే వచ్చింది కానీ వేసేవాళ్ళు కొంచెం లేట్గా వేశారు, అయినా కూడా టైం ఫాస్ట్గానే వచ్చింది. ఫాస్ట్గా వచ్చినప్పటికీ కూడా మాకు కేవలం బట్టలకే మాకు ఎంత పడిందంటే $29 సంథింగ్ పడింది, అంటే అరౌండ్ $30 ఇంపోర్ట్ ట్యాక్స్ పడింది. అందులో హయ్యెస్ట్ పర్సంటేజ్ క్లోత్స్కే పడింది. బట్టల కోసమే ఎక్కువ పర్సంటేజ్ ట్యాక్స్ అయితే ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే వేసుకోవడం జరిగిందనమాట. సో మీకు ఎవరికన్నా ఫెడెక్స్కి అయితే పట్టలేదు అని అన్నారు, కానీ కొంతమందికి పడుతున్నాయి అంట. మళ్ళీ అగైన్ జ్యువెలరీ అలాంటివి తెప్పించుకున్నప్పుడు, అంటే మనకి రెడీమేడ్ జ్యువెలరీ తెప్పించుకుంటాం కదా, సో అలాంటివి తెప్పించుకున్నప్పుడు పడుతున్నాయి అని చెప్పారు. సో ఆ ఫెడెక్స్ది అంతవరకేనండి నాకు తెలిసింది. సో యూపీఎస్కి అయితే అసలు ఏం పట్టలేదంటే, కాకపోతే యూపీఎస్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుందంట, మినిమం 12 days పడుతుందంట. సో అందువల్ల ఏమవుతుందంటే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తెప్పించుకోవాలంటే బాగా లేట్ అవుతుంది. బట్టల వరకు లేదంటే డెకరేషన్ ఐటమ్స్ వరకు అయితే యూపీఎస్కి ప్రిఫర్ చేయండి మీరు ఎవరైనా, ఎందుకంటే 800 అయింది దానికి కేజీకి. సో మీరు కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే మేబీ 700కి 750కే చేసే అవకాశం కూడా ఉంది. బట్ కొరియర్ ఛార్జెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇదండి నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సిల్. బట్టలు భయంకరంగా కొన్నానమాట, భయంకరంగా ఖర్చు పెట్టానమాట క్లాత్స్ వరకు అయితే. సో మీరు ఎవరైనా పార్సిల్ వేయించుకోవాలనుకుంటే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేశానండి. ట్యాక్సెస్ గురించి కానీ, టైం ఎంత పడుతుంది అనేది కానీ, లేదంటే కొరియర్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అనేది కానీ అన్నీ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.